చిన్నప్పటినుంచి మన మెదడులో ఒక విషపు విత్తనాన్ని నాటారు. అదేంటో తెలుసా? సేఫ్గా ఉండు నాన్నా. అవును, స్కూల్కి వెళ్లేటప్పుడు జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, చివరకు లైఫ్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తే. ఏ రిస్క్ లేని ఉద్యోగం చూసుకో, నెలాఖరికి జీతం పడితే చాలు, ప్రశాంతంగా బ్రతికేయచ్చు అని మన పెద్దవాళ్లు, మన సమాజం మనకు నూరిపోశారు. కాని మిత్రమా, ఈరోజు నేను మీకొక చేదు నిజం చెప్పబోతున్నాను. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉండటమే అసలైన రిస్క్. అవును, మీరు వింటున్నది నిజమే. ఒకప్పుడు మన తాతల కాలంలో, మన నాన్నల కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగమో, ఒక స్థిరమైన ప్రైవేట్ ఉద్యోగమో వస్తే 30 ఏళ్లు ఢోకా ఉండేది కాదు. కాని ఇప్పుడు మనం బ్రతుకుతున్నది 20వ శతాబ్దంలో కాదు, ఏఐ యుగంలో. ఇక్కడ మార్పనేది సంవత్సరాలకొకసారి రావడం లేదు, ప్రతిరోజూ ప్రతి గంట వస్తోంది. నిన్నటిదాకా డిమాండున్న స్కిల్ ఈరోజు పనికిరాకుండా పోతోంది. ఒకప్పుడు టైప్ రైటింగ్ నేర్చుకున్నవాడే రాజు, మరి కంప్యూటర్ వచ్చాక ఆ టైప్ రైటర్లేమయ్యాయి? అలాగే ఇప్పుడు నువ్వు నేర్చుకున్న పని, నువ్వు చేస్తున్న ఉద్యోగం మరో 5 ఏళ్లలో ఉంటుందన్న గ్యారంటీ ఏంటి? నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకు 9 to 5 జాబ్ ఉంది, నాకు ఈఎంఐలు కట్టే స్తోమత ఉంది అని నువ్వు గర్వంగా ఫీలవుతుంటే గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వొక టైం బాంబ్ మీద కూర్చున్నావు. ఆ బాంబ్ పేరే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ అనేది చూడ్డానికి చాలా అందంగా, వెచ్చగా ఉంటుంది. కాని అక్కడే నీ కలలన్నీ సమాధి చేయబడతాయి. అసలు రిస్క్ అంటే ఏంటి? వ్యాపారం పెట్టడమా? కొత్త స్కిల్ నేర్చుకోవడమా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమా? కాదు. 60 ఏళ్లు వచ్చే వరకు నీకు నచ్చని పనిని, నచ్చని బాస్ కింద చాలీచాలని జీతానికి చేస్తూ ఎప్పటికైనా నా లైఫ్ మారుతుంది అని ఎదురుచూడటమే అసలైన రిస్క్. ప్రపంచం మారుతున్నప్పుడు నువ్వు మారకపోతే ఆ ప్రపంచం నిన్ను తొక్కేసి ముందుకు వెళ్ళిపోతుంది. నోకియా ఫోన్ని చూడు, కొడాక్ కెమెరాని చూడు, వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చెడ్డ ప్రోడక్ట్స్ తయారు చేయలేదు, వాళ్ళు కేవలం సేఫ్గా ఉండాలనుకున్నారు, రిస్క్ తీసుకోలేదు, మార్పుని ఆహ్వానించలేదు. ఫలితం ఈరోజు వాళ్ల అడ్రస్సే గల్లంతో అయింది. మరి ఒక కంపెనీకే ఆ గతి పట్టినప్పుడు నీలాంటి, నాలాంటి సామాన్యుల పరిస్థితేంటి? మిత్రమా, నువ్వు తీసుకునే సేఫ్ పాత్ నిజంగా సేఫేనా? కరోనా వచ్చినప్పుడు కోట్లాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. అప్పుడు అర్థమైందా జాబ్ సెక్యూరిటీ అనేది ఎంత పెద్ద అబద్ధమో అని? మరి ఇంకెన్నాళ్లు ఈ భ్రమలో బ్రతుకుతావు? నీకొక ఐడియా ఉంది, ఒక బిజినెస్ చెయ్యాలని ఉంది, లేదా యూట్యూబర్ అవ్వాలని ఉంది, కానీ లోగుట్టు పెరుమాళ్లకెరుక అని వెనక్కి తగ్గుతున్నావు. ఎందుకు? ఫెయిల్ అవుతానేమో అని భయమా? మిత్రమా, గుర్తుపెట్టుకో, ఓడిపోతే వచ్చేది అనుభవం, గెలిస్తే వచ్చేది విజయం. కానీ ప్రయత్నించకుండా ఆగిపోతే మిగిలేది మాత్రం కేవలం పశ్చాత్తాపం, రిగ్రెట్. రేపు నీకు 60 ఏళ్లొచ్చాక కుర్చీలో కూర్చుని వెనక్కి తిరిగి చూసుకుంటే, అర్రే, ఆ రోజు నేను కొంచెం ధైర్యం చేసుంటే ఈరోజు నా లైఫ్ వేరేలా ఉండేదే అని బాధపడటం కంటే నరకం ఇంకోటుండదు. మీ అమ్మా నాన్నలు చెప్పేది వాళ్ల కాలానికి కరెక్టే కావచ్చు, కానీ వాళ్లు చూసింది లోకల్ కాంపిటీషన్, నువ్వు చూస్తుంది గ్లోబల్ కాంపిటీషన్ మరియు ఏఐ కాంపిటీషన్. ఇక్కడ స్టెబిలిటీ ముఖ్యం కాదు, ఎబిలిటీ ముఖ్యం. నీ దగ్గర ఉన్న స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే నీ డిగ్రీలు చిత్తు కాగితాలతో సమానం. రిస్క్ అంటే డబ్బులు పోగొట్టుకోవడం కాదు, రిస్క్ అంటే అవకాశాలను వదులుకోవడం. ఈరోజు నువ్వు తీసుకునే చిన్న చిన్న రిస్కులే రేపు నీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఉదాహరణకు, సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం సేఫ్, కానీ ఆ టైంలో కొత్త కోర్స్ నేర్చుకోవడం లేదా ఒక సైడ్ హజిల్ స్టార్ట్ చేయడం కష్టం. కానీ ఆ కష్టమే నిన్ను 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అసలు గమనించారా, ఈ ప్రపంచంలో గొప్పగా సక్సెస్ అయిన వాళ్లందరూ ఎప్పుడో ఒకప్పుడు సేఫ్ జోన్ని వదిలి బయటకు వచ్చిన వాళ్లే. నారాయణమూర్తి గారు మంచి ఉద్యోగం వదిలేసి ఇన్ఫోసిస్ పెట్టకపోతే, రాజమౌళి గారు టీవీ సీరియల్స్తోనే సరిపెట్టుకునుంటే, వాళ్లు ఆ రోజు రిస్క్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు చరిత్ర సృష్టించారు. మరి నీ కథేంటి? నీ బయోపిక్ తీసుకుంటే జనం థియేటర్కి వస్తారా? ఇతను పుట్టాడు, భయపడ్డాడు, సేఫ్గా బ్రతికాడు, చనిపోయాడు అని ఉంటే ఎవరైనా చూస్తారా? చూడరు కదా. నీ లైఫ్లో డ్రామా ఉండాలి, కష్టం ఉండాలి, పోరాటం ఉండాలి. అప్పుడే గెలుపుకి విలువ ఉంటుంది. భయపడకు మిత్రమా, ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, అది సక్సెస్కి వేసే మొదటి మెట్టు. ఈ ఐడియాతో నేను ముందుకు వెళితే జనాలేమనుకుంటారు అనే ఆలోచనని ముందు చెత్తబుట్టులో పడై. జనాలు ఏమైనా అనుకుంటారు, నువ్వు గెలిస్తే చప్పట్లు కొడతారు, ఓడిపోతే రాళ్లు వేస్తారు, అది వాళ్ల నైజం. కానీ నీ జీవితం నీది, నీ కుటుంబానిది. నువ్వు తీసుకునే రిస్క్ నీ పిల్లల భవిష్యత్తుని మార్చేయచ్చు, నువ్వు పడే కష్టం నీ తరాలకు ఆస్తిగా మారచ్చు. కాబట్టి ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. ఆ కంఫర్ట్ జోన్ అనే జైలు గోడలని బద్దలు కొట్టుకుని బయటకురా.
నీకు నచ్చిన పనిని చిన్నగా మొదలుపెట్టు. పర్లేదు, నత్తనడకైనా సరే, కానీ సరైన దారిలో నడువు. తప్పుదారిలో పరిగెత్తడం కంటే సరైన దారిలో నడవడమే మేలు. ఈ సేఫ్ అనే మత్తుమందు నుంచి బయటపడు. ఈ ప్రపంచం ధైర్యవంతులదే, పిరికివాడికి ఇక్కడ స్థానం లేదు. నీకు ఆ దమ్ముంది, నీలో ఆ కసి ఉంది, దాన్ని బయటకు తీ. రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో నువ్వు చేసే అతిపెద్ద రిస్క్ అని గుర్తుంచుకో. కాలం ఎవ్వరికోసం ఆగదు. నీ టైం ఇప్పుడే మొదలైంది. వేటాడు, పోరాడు, గెలువు. ఆల్ ది బెస్ట్.